మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రధాన నగరాల్లో ఉండే మాల్స్లో చూస్తే ఎక్కువగా బీహారు, బెంగాలు, ఆ తర్వాత ఒడిస్సా, ఇంకా నెక్స్ట్ ఆప్షను ఈశాన్య రాష్ట్రాలు, ఏది అస్సాము, నాగాలాండ్, వాళ్ళకి సంబంధించిన అక్కడి నుంచి వస్తున్నారు. ఎందుకు మరి అక్కడ ఉపాధి అవకాశం ఉంటే ఇక్కడి వరకు ఎందుకు వస్తారు? దేశంలోనే అత్యంత జనాభా గల నగరంగా, మొట్టమొదటి నగరంగా తీర్చిదిద్దబడ్డ కోల్కతా ఈ రోజుకి ఎందుకు ఐటీ పరంగా కానీ ఇండస్ట్రీ పరంగా కానీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదు? మన వాళ్ళు ఎక్కడైనా ఎప్పుడైనా ఉద్యోగరీత్యా వెళ్ళారని అంటే, ఐటీ అని అంటే అటు బెంగళూరు అంటారు, చెన్నై అంటారు, నోయిడా అంటారు, కానీ ఎందుకు కోల్కతాని ఎవరు అంటారు? పోనీ కమర్షియల్గా వాణిజ్యపరంగా చూస్తే ముంబై అంటారు, పూణే అంటారు, అహ్మదాబాద్ అంటారు, కానీ కోల్కతా పేరు ఇప్పుడు ఎక్కడ వినమెందుకు? అంత అవస్థలకు వెళ్ళిపోయింది. కాబట్టి దీనికి గెలిపించే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఎందుకంటే రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వాలకి ఉండే అనుసంధానం వల్ల ఖచ్చితంగా రావాల్సిన దానికన్నా ఒక పావలా ఎక్కువే వస్తుంది. ఇది వాస్తవం. ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో అది కనిపిస్తోంది.